యావత్ భారతదేశాన్ని ఏకం చేసి ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు భారతదేశ చరిత్రలో వందే మాతర గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందే మాతర సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చినశంకరంపేట మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోర్లు మాట్లాడుతూ యావత్ భారతాన్ని ఏకం చేసిన భారతీయులందరూ స్వతంత్ర కాంక్షను రగిలించిన గీతం వందే మాతర గీతమని తెలిపారు. భారతదేశం సంస్కృతిని గతంలో మన భారతీయ నాయకులు స్వతంత్ర సమరయోధులు చేసిన కృషికి ఈ వందే మాతరం అనే గేయానికి ఇచ్చిన ప్రేరణను గుర్తు చేస్తూ ఇలాంటి ప్రేరణ భారతదేశ స్వతంత్ర ఫలాలను ప్రతి భారతీయునికి నిజాయితీగా అందాలనేదే ప్రతి ఒక్కరి కోరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు రాజు, వినయ్, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు, ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ స్వామి పాల్గొన్నారు. భారతదేశంలో నదులు, భారతదేశంలో వివిధ రకాల సంస్కృతులకు సహసంబంధం ఉందని ఈ వందే మాతరం అనే గేయాన్ని రచించి దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడం ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందింది. 1905 మీకందరికీ తెలుసు, బెంగాల్ దేశ విభజన. ఇది భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో మరపురాని, మరిచిపోలేని ఘట్టం అన్నమాట. 1905 నాడు భారతదేశం బెంగాల్ దేశాన్ని తూర్పు బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని, పశ్చిమ బెంగాల్ ఇప్పుడు మన దేశంలో అస్తిత్వంలో ఉన్న వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం గతంలో ఇప్పుడున్న బంగ్లాదేశ్ దేశంతో కలిసి ఉండేది. ఈ కలిసి ఉన్న దేశాన్ని విడగొట్టి బ్రిటిష్ వారు చేసిన, మన భారతదేశంలో ఐకమత్యాన్ని దూరం చేసిన సంఘటన. భారతదేశ ప్రజలు, పౌరులు అందరూ ఐకమత్యంగా ఉంటే ఈ బ్రిటిష్ వారికి పరిపాలన సాధ్యం కాకుండా చేస్తారు. బ్రిటిష్ వారి యొక్క చట్టాలను ఉల్లంఘించి దేశాన్ని స్వాతంత్రం కోరుతారని భావించి ఎక్కడ కూడా భారతదేశ పౌరులు వారి సంస్కృతి గురించి ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా బంగ్లాదేశ్లో అంటే తూర్పు బెంగాల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది హిందువులు ఉంటారు. సో హిందువులను, ముస్లింలను విడదీస్తే బెంగాల్ నుంచే చాలామంది సాహిత్యవేత్తలు, ఎక్కువ మంది విజ్ఞానవంతులు దేశమంతా వీళ్ళు టూర్ చేసి అందరికీ దేశ స్వాతంత్ర యొక్క అవసరాన్ని, ఆవశ్యకతను తెలియజేస్తారు. అందుకే వీళ్ళని విడగొట్టి పరిపాలిద్దామనే మొట్టమొదటి వారు వేసిన స్టెప్స్కు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమమే మన స్వాతంత్ర పోరాటం. 90 సంవత్సరాలుగా కొనసాగించిన స్వాతంత్ర పోరాటానికి ఒక కలిసికట్టుగా నిలవడానికి ముందుగా నిలిచిన ఈ గేయం ప్రతి ఒక్కరిని చలింపచేసింది. భారతదేశ పౌరులను బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయడానికి బాగా పనికొచ్చిన ఈ ఉద్యమం మన భారతదేశ చరిత్రలో ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి అవసరాన్ని ఇచ్చింది. వందే మాతరం భారతదేశంలో అనేక రకాల నదులున్నాయి, శీతలమైన గాలులు, సమశీతోష్ణమైన మండలం మనది. ఇంత చక్కని భారతదేశ సంస్కృతిని చెడగొడుతున్న బ్రిటిష్ వారిని, యూరోపియన్లను పారదోలడానికి ఈ వందే మాతరం గీతం చాలా అవసరం వచ్చిందన్నమాట. సో ఇందులో మనం పాడేది మొదటి చరణం మాత్రమే. ఇక్కడ ఇంకో 4 చరణాలు పాడడం జరిగింది. ఈరోజు మనం మొత్తం 4 నిమిషాలు బయటకు వచ్చినాయి ఇప్పటివరకు. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అవి ఏందో తెలియదు. సో ఈ చరణాలను మనము మననం చేసుకుంటే మనకు తెలియకుండానే ఏదో ఒక కొత్త ఉద్యమం లాంటి పదాలు అందు నుంచి వస్తాయి. అది మనం అర్థం కాకపోవచ్చు, కానీ ఇందులో వస్తుంది. దుర్గా అంటే భారతదేశాన్ని ఒక మాతాతో వర్ణించడం జరిగింది ఆ గేయంలో. దుర్గవు నీవే, మా తల్లివి నువ్వే, మమ్మల్ని రక్షించు మా తల్లి,
మమ్మల్ని మోస్తున్న ఈ భారతమాత తల్లి అని మన భారతదేశాన్ని కొనియాడుతూ మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న తల్లి నీకు వందనం, నీకు మేము ఎప్పటికీ కృతజ్ఞులంగా ఉంటామని చెప్పడం జరిగింది. శంకరంపేట ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన తహసీల్దార్ కార్యాలయంలో అందరం కూడా గీతాలాపన చేయనైనది. అలాగే ప్రజలందరినీ కూడా మమేకమై గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుకుంటున్నాం. మనందరికీ స్ఫూర్తినిచ్చే మన వందే మాతర గీతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడుంటే అక్కడనే ఆలపించగలరని చెప్పేసి కోరుకుంటున్నాం.